హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్లో చూపించి మూవీలో తీసేసిన కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇది ఫస్ట్ వాచ్లో ప్రీమియర్స్ రోజు జనవరి 8th షో గురించి చెప్తున్నా. అండ్ ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన చాలా ట్రోల్స్ అండ్ నెగిటివ్స్ తర్వాత మూవీలో ద అప్సైడ్ డౌన్ సీక్వెన్స్ యాడ్ చేశారు అండ్ కొన్ని కీ సీన్స్ తీసేశారని చెప్పారు. సో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. స్పాయిలర్ అలర్ట్. ఇంకా మూవీ చూడని వాళ్ళు ఈ వీడియో చూడకండి. మూవీ చూస్తే మనం చెప్పేది ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, సత్య గారు అదే ఆ వార్డ్ బాయ్ ని వెనక్కి లాక్కెళ్లే ఈ సీన్ ని తీశారు. బట్ మూవీలో జస్ట్ వెనక నుండి ఒక తల్లిని వాడు వచ్చి నరికేస్తాడు, అదంతా చూపించారు. సో ఆ సీన్ అండ్ సీక్వెన్స్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ గా ఉంటుంది. ట్రైలర్ లో ఉన్న సీన్ వచ్చేసి ఆ చిత్తాభస్మం కింద పడిపోవడం, రక్తం అంటిన ఆ వార్డ్ బాయ్ ని లాక్కెళ్ళిపోవడం, అది ఈ మూవీలో ఉండదు. నెంబర్ 2, అమ్మాయిలు వచ్చి రాజాసాబ్ ని కవ్వించడం, అదంతా క్లైమాక్స్ సీన్స్ అనుకుంటా. అండ్ ఆ తర్వాత ఆ దెయ్యం వచ్చి భయపడుతుంది. సో ఎలాగో భయం కలిగించలేకపోయామని తెలిసి ఆ సీన్స్ తీసేసి ఉండొచ్చు. నెంబర్ 3, మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏంటో తెలుసా? ఆ కట్స్. ఎడిటింగ్ ఎలా చేపించారో కానీ ఆ కట్స్ వల్ల ఏం జరుగుతుందా అనేది అర్థం కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే భైరవి తడిచిన బట్టలతో వచ్చే ఒక సీన్ మూవీలో పెడతారు, బట్ దానికి ముందు సీన్ ప్రీమియర్స్ లో వేయలేదు. మరి తర్వాత యాడ్ చేస్తారో లేదో నో ఐడియా. అంటే మహల్ బయట వర్షం పడడం చూపిస్తారు, ఆ తర్వాత సీన్స్ కట్ అవుతాయి. దాని మనకు ట్రైలర్ లో ఒక సీన్ ఉంటుంది, భైరవి మహల్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళడం, అక్కడ వాటర్ లో నడవడం, తన మీదకి ఏదో రావడం, తను భయపడడం అండ్ ఆ లైట్స్ డిమ్ అయి కొట్టుకోవడం, అదంతా ట్రైలర్ లో మాత్రమే ఉంటుంది. మూవీలో కట్ చేశారు. దెన్ ఆ తర్వాత సీన్ మనకు థియేటర్ లో ప్లే చేశారు. సో ఈ సీన్స్ మళ్ళీ యాడ్ చేస్తారో లేదో నో ఐడియా. నెంబర్ 4, మూవీలో కనకరాజ్ని రాజాసాబ్ ఫస్ట్ టైం పిలవగానే చితాభాసం ఉన్న కొండ బద్దలై తను బంగారం ఉన్న రూమ్ లోకి యాష్ లాగా వస్తాడు. సో అది క్లియర్ గా మూవీలో చూపించారు. అదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుగా, బంగారం ఉన్న రూమ్ లో. కానీ ఈ సీన్ లో ఇక్కడ పొగలాగా ఏదో వస్తుంది. మేబీ అది కనకరాజ్ అయి ఉండొచ్చు. ఆ పొగొచ్చి ఒక పాత్రని పైకి లేపినట్లుగా ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. అది మూవీలో కనపడలేదు. సో అది ఫస్ట్ టైం చూసినప్పుడు మూవీలో లేదు. మరి అది యాడ్ చేస్తారో లేదో నో ఐడియా. నెంబర్ 5, క్లైమాక్స్ లో డబ్బులు కాలిపోతున్న సమయంలో ఒక వింతైన ఫీమేల్ ఆకారం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. తన మూవీలో కనపడలేదు, బట్ ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. మేబీ రాజాసాబ్ ఆ డబ్బుల్ని హాల్లోకి తీసుకొస్తున్న టైంలో ఆ ఆకారం ఆర్పి ఉండొచ్చేమో, చెప్పలేం. నెంబర్ 6, ఈ ఇమేజ్ లో ఉన్న సీన్ కూడా ఎగరగొట్టేశారు. అంటే అఫ్ కోర్స్ లెంత్ ఎక్కువ అవుతుందని లేపేసి ఉండొచ్చు, బట్ మూవీలో ప్రభాస్ గారు వేసే పంచెస్ నా వరకు బాగా వర్కౌట్ అయ్యాయి. థియేటర్ మొత్తం ప్రీమియర్స్ రోజు గోల చేసే వాళ్ళు కూడా తెగ నవ్వుకున్నారు. లైక్ భైరవి రాజాసాబ్ మధ్య జరిగే ముదరం మాటలు మాట్లాడుతున్న లాగా. నెంబర్ 7, ఈ చెట్టు కింద సీన్ కూడా లేదు. మేబీ ఇక్కడే కాట్రాజ్ వస్తాడనుకుంటా. నెంబర్ 8, ఫ్లాష్ బ్యాక్ లో ఈ సీన్ కట్ చేశారు. కట్ చేసి డైరెక్ట్ గా గుడి దగ్గర ప్రసాదం పంచే సీన్ ని పెట్టేశారు. దాని అక్కడే కనకరాజ్ ని చూపిస్తారు. నెంబర్ 9, ఇంకా కొన్ని సీన్స్ ట్రైలర్ లో చూపించినవి తాగేసి బెస్సీ అనుకుని ఇక్కడ భైరవితో మాట్లాడే ఈ సీన్ విత్ డైలాగ్ తీసేశారు. దెన్ గుర్రం మీద ఇద్దరు వచ్చే సీన్ ని మూవీలో చూపించలేదు, ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. దెన్ తాత అద్భుతాల సీన్ ని తీశారు, బట్ ప్రీమియర్ టైంలో రిబ్రో వచ్చి బయట బాగా చలిగా ఉంది అని ఆ సీన్ పెట్టారు. సో అక్కడ అంతకుముందు ఏం జరిగిందో అనేది చూపించలేదు. దెన్ మనకు కుర్చీలో కూర్చొని వాళ్ళ నాయనమ్మతో రాజాసాబ్ కనకరాజ్ లాగా మారి మీ ఆయన చనిపోయాడు అనే సీన్ ని చూపిస్తారు, బట్ రాజాసాబ్ ఫేస్ ని ఆ టైంలో చూపించలేదు. సో ఆ సీన్ వచ్చేసి ఒక లీడ్ టు ద మోస్ట్ ఎక్స్పెక్టింగ్ సీక్వెన్స్, ద అప్సైడ్ డౌన్. ఈ అప్సైడ్ డౌన్ సీన్ కోసం బాగా రాసుకున్నారు, బట్ ప్రీమియర్స్ లో కట్ చేశారు. అండ్ అలాగే ఆ అప్సైడ్ డౌన్ సీక్వెన్స్ కోసం ఇంకొక చోట కూడా లీడ్ రాసుకున్నారు. లైక్ బొమ్మన ఇరానీ గారు రాజాసాబ్ ని హిప్నటైజ్ చేసి సముద్రం దగ్గరకు వెళ్ళు అంటే మహల్లో రక్తం కాళ్ళకి అంటుకోవడం, ఆ సీన్ లో డోర్ ఓపెన్ చేసుకుని కనకరాజ్ ని చూడగానే కనకరాజు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అనే సీన్ ఉంటుంది. సో అది కూడా లీడ్స్ టు ద అప్సైడ్ డౌన్ సీన్. అంటే అక్కడ నరికేశారు కాబట్టి వాళ్ళందరూ వస్తారు, దెన్ అప్పుడు అప్సైడ్ డౌన్ సీన్ వస్తుంది. సో ఇదంతా చాలా బాగా రాసుకుని, అంటే లీడ్ ఇచ్చే సీన్స్ ని బాగా రాసుకుని మెయిన్ సీన్ ని పీకేశారు. దెన్ ఇంకేం చెప్పాలి, పోనీ ప్రీమియర్స్ లో వేయలేదు, రిలీజ్ రోజన్నా వేయాలిగా, లేదు. ఐ థింక్ మేబీ థర్డ్ డే కలిపారనుకుంటా. ఈ సీన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలా హట్ అయి ఉంటారు. సో దీన్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సలార్ మూవీలో ట్రైలర్ లో కాటేరమ్మ సీన్ ని చూపించి ఆ సీక్వెన్స్ మొత్తం లేపేస్తే ఇంకేం ఉపయోగం? ఆ సీన్ స్టార్ట్ అండ్ ఎండ్, ఆ తర్వాత వచ్చే నువ్వు నిజమా కాదా అని చూస్తున్న ఆ సీన్, దాని బీజిఎం, అదంతా ఒక ట్రాన్స్. సో ఆ మూవీలో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హై తెప్పించే సీన్స్. అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉంటాయి. అది అలా శాంపిల్ చూపించి ఎగరగొట్టేస్తే ఎలా ఉంటుందో, ఇన్ ద సేమ్ వే ద రాజాసాబ్ మూవీ మొత్తంలో రాజాసాబ్ ఓల్డ్ గా మారే సీన్ అనేది ఈ మూవీలో వన్ ఆఫ్ ద హై తెప్పించే సీక్వెన్స్. దాన్ని ఎలా లేపేస్తారు, లేపేయాలి అని ఎలా అనిపించిందో దండాలయ్యా మీకు. ఎవరిచ్చారో ఆ ఐడియా కానీ వాళ్ళని నేనేమనలేను. వాళ్ళు గొప్పోళ్ళు, ఏదైనా చేస్తారు, చేపిస్తారు. దే ఆర్ క్రియేటర్స్. అండ్ సోషల్ మీడియాలో ఇంకొక రచ్చ, కొన్ని సీన్స్ తీసేశారని వినపడుతుంది. అంటే సెకండ్ టైం నేను చూడలేదు. నేను థియేటర్లో వరుసగా సేమ్ డే 2 సార్లు కంటే ఎక్కువ సార్లు చూసిన మూవీ ఒకటి KGF 2, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూశాను. సెకండ్ మూవీ రివ్యూ కూడా ఇవ్వకుండా చూసింది సలార్, 5 టైమ్స్ చూశాను. రిలీజ్ రోజు 3 సార్లు అండ్ తర్వాత 2 టైమ్స్ డీటెయిలింగ్ కోసం చూశాను. జస్ట్ ఒక డీటెయిలింగ్ కోసం, అది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి మూవీకి వెళ్ళా. సో అలా డీటెయిలింగ్స్ కోసం 2 టైమ్స్ సలార్ చూసిన, ఫస్ట్ డే 3 టైమ్స్ మాత్రం సాటిస్ఫాక్షన్ కోసం చూశాను. మిగతా ఏ మూవీస్ అయినా ఒక్కసారి చూస్తే మనకు మ్యాక్స్ గుర్తుంటాయి, మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. సో ఇది నేను మళ్ళీ చూడను, ఒకసారి చాలు. బట్
యాడ్ చేసిన సీన్స్ తో పాటు కొన్ని ట్రిమ్ కూడా చేశారంటున్నారు. లైక్ వీడికి పిచ్చి పట్టిందిరా అని అన్నప్పుడు ప్రభాస్ గారు బాసిన బట్టలు వేసుకుని పిచ్చి పిచ్చిగా అల్లాడిపోయే సీన్ ఒకటి ఉంటుంది, అది తీసేశారు అంటున్నారు. సెకండ్ టైం చూసిన వాళ్ళు కన్ఫర్మ్ చేయండి. ఆ యాక్టింగ్ అండ్ ఆ సీన్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఫర్ దట్ క్లైమాక్స్. యాక్చువల్ గా ఆ సీనే మూవీకి హైలైట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ దట్ ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్. ఆ స్టోరీ ముందుకు వెళ్ళడానికి ఆ సీన్ హైలైట్. అది ఎలాగో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ ఆ సీన్ తీసేస్తే ఇట్స్ ఏ బ్లండర్ అని చెప్పొచ్చు. సో సీన్ వైజ్ గా ఎక్స్ప్లెనేషన్ లో చాలా బాగా రాసుకుని దాన్ని షూట్ చేసి ఏది పెట్టాలో ఏది తీసేయాలో అనేది ఎవరు డిసైడ్ అయ్యారో నాకు ఐడియా లేదు కానీ, బట్ ఆ సీన్ తీసేస్తే దే డిడ్ ఏ బిగ్ మిస్టేక్. బొమ్మని రాణి గారు అండ్ కనకరాజు థియరీ ప్రకారం కనకరాజు నాట్ ఓన్లీ మాంత్రికుడు, ఈజ్ సైకాలజిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అన్ని విద్యల్లో సుపీరియర్, అన్ని వచ్చు, అందరి మైండ్ కంట్రోల్ చేయగలడు. సో అలాంటి మన రాజసాబ్ ఎలా ఈజీగా అప్పటికప్పుడు అలా బాసిన బట్టలు వేసుకుని జస్ట్ హ్యాపీ ఎమోషన్స్ తో బీట్ చేశాడా అనే క్వశ్చన్ వేస్తే అది ఇల్లాజికల్. బట్ బీట్ చేయడానికి దాని వెనకాల బ్యాక్ స్టోరీ అండ్ చాలా లాజికల్ సీన్సే ఉన్నాయి, కానీ అది ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి మూవీ టీం చూపించలేకపోయారు. లైక్ వీడికి పిచ్చి పట్టిందిరా అన్నప్పుడు రాజాసాబ్ ఒక ట్రాన్స్ లో ఏం చేయాలి అనే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. దెన్ సడన్ గా వంటల టాపిక్ రాగానే తను జమీందార్ని అని గుర్తొస్తుంది. దెన్ షీ ఈజ్ హిస్ సపోర్ట్ అనుకుంటాడు. దెన్ తన వరల్డ్ తను క్రియేట్ చేసుకుని అందులో హెడ్ నానమ్మ, తాను తన మనోడికి కాన్స్టెంట్ ఎనర్జీ అదే సపోర్ట్ ఇస్తుంది అని భ్రమిస్తాడు. కానీ అలాంటి వరల్డ్ క్రియేట్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలిగా. మరి అది రాజసాబ్ చేసినట్లుగా ఎక్కడా మూవీలో మనకు చూపించలేదు. అలా అని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుని సడన్ గా అలా కూర్చొని వరల్డ్ క్రియేట్ చేయాలి అని అనేసుకుంటే ఎలా జరిగిపోయింది అని లాజికల్ గా అడిగే వాళ్ళకి మూవీ లాస్ట్ లో మనం కార్ లో ఉన్నాం అనుకోండి, ఈ ఇంటిని దాటి వెళ్ళిపోతున్నాం అనుకోండి అని రాజసాబ్ అంటాడు. అలా అనగానే వాళ్ళు వెళ్ళిపోరు, ఎందుకంటే అక్కడ నాచి పాట రావాలి కాబట్టి. అంటే రాజసాబ్ సీరియస్ గా ఉండడు కాబట్టి తన వరల్డ్ ని క్రియేట్ చేయలేకపోయాడు. అప్పుడు ఆ టైంలో తన విల్ పవర్ సరిపోదు. బట్ ఒకవేళ అలాంటి ఇల్యూజన్ ని క్రియేట్ చేసినా, అంటే కార్ ని క్రియేట్ చేసినా తన తాత మధ్యలో వస్తాడు, తనను రాజసాబ్ బీట్ చేయలేడు. బట్ క్లైమాక్స్ లో ముసలి అంటే క్రొకోడైల్ ని అన్నిటినీ కొట్టేసిన తర్వాత జైంట్ రాజసాబ్ ని పట్టుకొని తినేసే ముందు, అదే ఆ పవర్ లాక్కునే ముందు సీన్ లో తాత ఎలా వీక్ అవుతాడో మనకు చూపిస్తారు. లైక్ తన ప్రాణం అనుకున్న సంపదను కాల్చేస్తుంటే తన విల్ పవర్ వీక్ అవుతుంది. అందుకనే ఇంకొకటి హెల్ప్ తీసుకుని జైంట్ గా మారతాడు. సో అక్కడ కనకరాజు వీక్ అయ్యాడు. ఆ టైంలో ఇంకొకటి స్కిల్ ని తీసుకురాగానే, అంటే బైరాగి హిప్నోటిజం కూడా యాడ్ అవ్వడం వలన తను స్ట్రాంగ్ అవుతాడు. దెన్ ఆబ్వియస్ గా ఆ టైంలో రాజసాబ్ వీక్ అవుతాడు, ఎందుకంటే అక్కడ ఇద్దరున్నారు. అంటే స్ట్రాంగెస్ట్ ఈవిల్ ఫోర్సెస్, సైకాలజిస్ట్, క్షుద్ర మాంత్రికులు అనుకోవచ్చు. అలా వాళ్ళు జైంట్ గా మారి రాజసాబ్ మైండ్ ని వశం చేసుకుని రాజసాబ్ చనిపోయే స్టేజ్ లో ఉన్నాడు అని అనిపించేలాగా భ్రమింపజేస్తారు. సో ఇదంతా ఇల్యూజన్, భ్రమలో జరుగుతుంది. మూవీ ప్రకారం మైండ్ ని కంట్రోల్ చేసి చనిపోయాడు అని నమ్మిస్తే ఆ మనిషి బ్రతికున్నా చనిపోయినట్టే. లేదు క్లైమాక్స్ లో ఆ ఇల్లు తన ప్రాణం కదా, ఆ ఇల్లు బద్దలు కొట్టుకొని కనకరాజు వెళ్ళాడు, అలా చేస్తే తన ప్రాణం పోయినట్టే కదా అని అంటే, ఎస్, తన ఇల్లు తన దేహం. ఆల్రెడీ కనకరాజు వీక్ అయి ఉన్నాడు, ప్రాణమైన సంపద కాలిపోతుంది, సపోర్ట్ తీసుకోకపోతే దేహం కూడా కాలిపోతుంది. సో అక్కడ జైంట్ గా మారినప్పుడు ఓన్లీ రూఫ్ టాప్ మాత్రమే బద్దలైపోతుంది, అంతేగాని ఇల్లు మొత్తం కూలిపోదు. సో ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, తనకు కావాల్సిన దానికోసం కనకరాజు ఏమైనా చేస్తాడు. దానికోసం తన దేహం అని నమ్మే ఆ ఇంటిలోని కొంత పార్ట్ డ్యామేజ్ అయినా సరే తనకు కావాల్సిన పవర్ ని తెచ్చుకుని తనకు అడ్డుగా ఉన్న దాన్ని ఎదిరించి ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు. అలా ఆ ప్రాసెస్ లో తన దేహానికి, అంటే ఆ ఇంటికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా దాన్ని తర్వాత రిపేర్ చేసుకోగలడు. అది పెద్ద విషయం కాదు. ఆ తర్వాత బ్రతికే ఉంటే చాలా మందిని హిప్నోటైజ్ చేసి నెక్స్ట్ లెవెల్లో ఆ ఇంటిని కట్టించేస్తాడు, లేదా ఇంకేదైనా చేస్తాడు. అంటే ఆ బైరాగి క్లైమాక్స్ సీన్ లాగానే ఫ్లాష్ బ్యాక్ లో తన క్షుద్ర విద్యలు నేర్చుకోవడం కోసం కనకరాజు తన చేతిని నరికేసుకుంటాడు. అంటే తనకు కావాల్సిన దానికోసం అలా చేస్తాడు. అలాగే ఈ ఇల్లు కూడా అంతే. తన దేహం లాగే అనుకుంటున్న ఆ ఇల్లు తనకు కావాల్సింది దొరుకుతుంది అంటే డ్యామేజ్ అయినా పర్లేదు, జస్ట్ లైక్ తన లెఫ్ట్ హ్యాండ్ లాగా. అందుకనే బైరాగి రావడం వలన ఆ ఇల్లు డ్యామేజ్ అయినా పర్లేదని లెక్క చేయడు. పాస్ట్ లో తనకు కావాల్సిన విద్య కోసం తన దేహంలో, అంటే రియల్ బాడీలో తన బాడీ పార్ట్ ని ఎలా వదులుకోవడానికి సిద్ధమయ్యాడో, సేమ్ అదే విధంగా కనకరాజు తనకు కావాల్సిన దానికోసం దేన్ని లెక్క చేయడు, తనకు తాను మాత్రమే ఇంపార్టెంట్. దెన్ బైరాగి అండ్ కనకరాజు పవర్ ముందు ఎక్స్పీరియన్స్ లేని రాజసాబ్ పవర్ సరిపోదు. మరి ఎలా వాళ్ళని బీట్ చేశాడు అంటే సహస్ర చక్రం ఓపెన్ అవ్వడం వలన. దానికి కూడా లీడ్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుండి నయనం చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది, నీది ఆ దుర్గమ్మ అంశ, నీకు తిరుగుండదు. సో ఈసారి నయనంతో పాటు రాజసాబ్ కు అమ్మవారి రక్షణ కూడా దొరికింది అని అనుకుంటాడు. అలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాడు విత్ పాజిటివ్ మైండ్, అండ్ ఆల్సో సహస్ర చక్రం వలన అది సాధిస్తాడు. దెన్ అక్కడ దుర్గమ్మ వారి పవర్, ఇట్స్ అన్ అల్టిమేట్ పవర్. అంత పవర్ తన వెంట ఉంటుంది అని అనుకుంటే దాని ముందు ఏ పవర్ అయినా ఆగదు. అలా ఆ జైంట్ అండ్ కనకరాజు క్షీణిస్తారు. ఇదంతా ఓకే, మాకు తెలుసు. బట్ రాజసాబ్ కి సడన్ గా అంత విల్ పవర్ వచ్చిందా? ఎప్పటి నుండో ఎక్స్పీరియన్స్ ఉన్న కనకరాజుని కొట్టగలిగాడా? బొమ్మని రాణి గారి లాంటి సైకాలజిస్టే కొట్టలేకపోయాడు. మరి సడన్ గా రాజసాబే ఎలా? జస్ట్ లవ్ అండ్ ఎమోషన్స్ తో అవన్నీ సడన్ గా ఎలా మాస్టర్ అయ్యాడు? మూవీ కాబట్టి లాజిక్స్ లేకుండా ఇదంతా పాసిబుల్ అని చూపిస్తే సరిపోతుందా అని మీరేమన్నా, ముఖ్యంగా
రెబల్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటే లేదా మూవీ లవర్స్ అండ్ మూవీ చూసిన వాళ్ళు అనుకుంటూ ఉంటే నా దగ్గర దీనికి కూడా లాజికల్ గా రీజన్ ఉంది. అదే ద అప్సైడ్ డౌన్ ఎఫెక్ట్. క్లైమాక్స్ కంటే ముందు రాజాసాబ్ ఒక పవర్ఫుల్ సీక్వెన్స్ లో కనకరాజు రాజాసాబ్ లో దూరి ఆ కాట్రాజ్ టీమ్ ని చిత్తకొట్టుడు కొడతాడు. అక్కడ కట్ చేస్తే క్లైమాక్స్ లో రాజాసాబ్ అలా కూర్చొని పిచ్చోడైపోయాడని కనకరాజు అనుకొని తను రిలాక్స్ అవ్వడం మనకు మూవీలో జాన్ 8 ప్రీమియర్ కట్ లో చూపించారు. అది స్టార్టింగ్ పాయింట్. సో అప్పుడు కనకరాజు వీడేం చేయగలడే అని ఆ మినిట్ నెగ్లెక్ట్ చేస్తాడు. వీడికి పిచ్చి పట్టేసిందని అనుకుంటూ ఉంటాడు. బట్ ఆ టైంలోనే రాజాసాబ్ గంగమ్మ జమీందారునిగా ఊహించేసుకుంటాడు. దానికి కావాల్సిన ఫోకస్ అదంతా కనకరాజే దగ్గరుండి రాజాసాబ్కి ఇస్తాడు. అంటే అనుకోకుండా ఇస్తాడు. అదే ఈ అప్సైడ్ డౌన్ సీన్. మూవీ స్టార్టింగ్ లో మనకు ఒక సీన్ చూపిస్తారు. ప్రభాస్ గారు కూర్చొనుండి సహస్ర చక్రాలు ఓపెన్ అయినట్లుగా ఒక పిక్ అలా వచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత క్లైమాక్స్ లో సహస్ర చక్రం ఓపెన్ అయినట్లుగా చూపిస్తారు. దాని గురించి చాలా డీటెయిల్ గా మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లేదా గూగుల్ చేయండి, సహస్ర చక్రం ఓపెన్ అవడానికి ఏమేం చేయాలి అని కొడితే ఆ ప్రాక్టీసెస్ చూపిస్తుంది. అందులో శీర్షాసనం అని ఉంటుంది, అలాగే క్రియాయోగ అండ్ చాంటింగ్ ఓం అని కూడా ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అండ్ ఓంకారం జపించడం అంటే నథింగ్ బట్ ఫోకసింగ్ ఆన్ వన్ థింగ్. సో ఆ ఫోకసింగ్ అదంతా బొమ్మన్ ఇరానీ గారి టైంలో ఫోకస్ చేసి సముద్రం వరకు రాజాసాబ్ వెళ్తాడు. అక్కడ తను క్లియర్ గా ఫోకస్ చేయగలడు. బట్ అప్పుడు ఆ టైంలో ఫోకస్ చేస్తున్న రాజాసాబ్ ని డిస్టర్బ్ చేయడం కోసం కనకరాజు మహల్లోకి తీసుకొస్తాడు. బట్ అక్కడ ఫోకస్ చేసింది రాజాసాబే. అండ్ నెక్స్ట్ క్రియాయోగలో ఒక పోస్టర్ వచ్చేసి బాసిన్ బట్లు అంటే క్రాస్ లెగ్గెడ్ సిట్టింగ్ అంటారు. యోగిక్ బోర్డ్ లో పద్మాసనం వేసుకొని కూర్చోవడం. క్లైమాక్స్ లో వీడికి పిచ్చి పట్టిందిరా అని కనకరాజు అనే సీన్ లో రాజాసాబ్ అలాగే పద్మాసనం వేసుకొని కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే కన్ఫ్యూజన్ లో ఉంటాడు, కంగారులో ఉంటాడు. ఇట్స్ ఏ పోస్టర్ ఆర్ ఏ ఫార్మ్ ఫ్రమ్ క్రియాయోగ. అండ్ అలాగే శీర్షాసనం అంటే తలక్రిందులుగా తల నేల మీదన్నా లేదా నేల మీద చేతులు పెట్టి తల దాని మీద పెట్టి రివర్స్ లో నుంచోవడం, దాన్నే శీర్షాసనం అంటారు. ఇవన్నీ ఫోకస్ గా చేస్తే సహస్ర చక్రం ఓపెన్ అవుతుంది. అది మన బాడీ మైండ్ ని అన్నిటినీ కంట్రోల్ చేయగలదు. ఇట్స్ అన్ అల్టిమేట్ హ్యూమన్ పవర్. తన బాడీ అండ్ మైండ్ తన కంట్రోల్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ శీర్షాసనం రాజాసాబ్ వేయలేదు, జస్ట్ రివర్స్ లో హ్యాంగ్ అయ్యడం క్లియర్ గా కనిపిస్తుంది. దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదే శీర్షాసనం వేయడం వలన ఉపయోగం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ లో బాగా జరుగుతుంది. ఇట్స్ గుడ్ ఫర్ బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దట్ పర్సన్. అలా చేయడం వలన స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లోవర్ అవుతుంది, కన్ఫ్యూజన్ స్టేట్ పోతుంది, మెంటల్ క్లారిటీ వస్తుంది, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ గట్టిగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. సో ఇది కేవలం నేల మీద చేస్తే వచ్చేది కాదు. అలా రివర్స్ లో హ్యాంగ్ అయినా సరే, అంటే రియాలిటీలో మ్యాగ్నెటిక్ బూట్స్ తో సీలింగ్ మీద రివర్స్ లో హ్యాంగ్ అయినా ఈ ప్రయోజనాలు ఉంటాయంట. సో అలా రాజాసాబ్ ని కనకరాజు తెలియకుండానే బొమ్మన్ ఇరానీ గారిని రప్పించి మైండ్ ఫోకస్ అయ్యేలాగా చేపించాడు. అండ్ తనే స్వయంగా తన బాడీలోకి వెళ్లి శీర్షాసనంతో వచ్చే ప్రయోజనాలను రాజాసాబ్ బాడీకి మైండ్ కి కలిగేలాగా చేశాడు. దెన్ అందుకనే రాజాసాబ్ క్లైమాక్స్ లో సహస్ర చక్రం ఓపెన్ చేయగలుగుతాడు, డివైన్ పవర్ ని అందుకుంటాడు. దెన్ అలా 2 పవర్ఫుల్ ఈవిల్ ఫోర్సెస్ ని తట్టుకొని ఓడిస్తాడు. సో ఈ అప్సైడ్ డౌన్ ద్వారా శీర్షాసనం కాన్సెప్ట్ ని డైరెక్టర్ గారు అనుకొని సహస్ర చక్రం కోసం క్రియేట్ చేశారా లేక ర్యాండమ్ గా క్రియేట్ చేశారో నో ఐడియా. అనుకొని చేస్తుంటే ప్రీమియర్స్ అప్పుడే లాజికల్ గా పెట్టేవారు. ప్రీమియర్స్ టైంలో ఇల్లాజికల్ సీన్స్ అండ్ కట్స్ ని పెట్టేసి దేనికి దేంతో సంబంధం లేకుండా కట్స్ పెట్టి ఫస్ట్ 2 days వదిలేశారు. మరి అది కావాలని చేశారో లేదో ఆయనకి తెలియాలి. బట్ మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టి దాన్ని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సబ్స్క్రిప్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన రెబల్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి, మర్చిపోకండి. మన మూవీ లవర్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇది, ఇంకా రన్ అవ్వలేదు. సంక్రాంతి పండుగ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూద్దాం ఏం జరుగుతుందో. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.